హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు వచ్చి 1 పాట్ చికెన్ పలావ్ అండి. బోన్లెస్తో ఈజీగా అరగంటలో చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా 2 కప్పులు జీరగా రైస్ అని దొరుకుతాయి మనకి. ఇది ఆన్లైన్లో దొరుకుతాయి లేదా షాపుల్లో కూడా దొరుకుతాయండి. ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి 2 కప్పులు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట నానబెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన చేతి నిండా కొత్తిమీర, పుదీనా, మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, 4 ఇంచుల అల్లము, వెల్లుల్లి రెబ్బర్ ఒక 20, ఒక 10 పచ్చిమిర్చి అన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవన్నీ చాలా బాగుంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా త్వరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏమేమి మసాలా దినుసులు చూపిస్తున్నానో అవి కూడా మనము ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర అన్నీ తీసుకున్నాం కదా, దాంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయ అన్నింటిలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఏమి అవసరం పడవు. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకుని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్ తీసుకుని 1/4 కప్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా, ఒక చిన్న టమాటా కట్ చేసి 2 బిర్యానీ ఆకులు కూడా వేసి అవి వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి సిమ్లో చక్కగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి మరొక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ ఉంది కదా, కడిగి పెట్టుకుంది బోన్లెస్ చికెన్, అది కూడా వేసేసి ఒకసారి కలపండి. బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. సిమ్లోనే ఉంచాలి. ఒక 3-4 నిమిషాలకి ఇలా వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట, చికెన్ పేస్ట్లోది అంతా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపి ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టి చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా వేగనిచ్చి ఇప్పుడు మనము 2 కప్పులు తీసుకుందాం కదా, 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ లెక్క 3 కప్పులు వాటర్ యాడ్ చేయాలి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని ఇప్పుడు పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. మనకి 4 నుంచి 5 నిమిషాలకి ఇలా నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి మనము కింద ఒక ఇనప పెనం పెట్టి దానిపైన ఇది పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా పొడి పొడిగా చక్కగా పలావ్ రెడీ అయిపోయినట్టండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే, ఎన్ని కామెంట్స్ ఇస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.